అందరూ కూడా అక్కలకు తమ్ములకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అరుణోదయ 50వ వసంతాలు పూర్తి చేసే సందర్భంలో అనేకమైన ఒడిదొడుకులు ఉన్నాయి. ఎండకి ఎన్నీరు, వానకు నానేందు, చలికి వానకు కూడు గుడ్డ లేకుండా కూడా ఈ యొక్క పట్టుదలతోటి భూమి కోసం, భక్తి కోసం, స్త్రీల అత్యాచారాల కోసం, మూఢనమ్మకాల మీద, ఆదివాసుల మీద అనేక సమస్యల మీద రోజొక్క ఉద్యమము, రోజొక్క పాట, రోజొక్క కార్యక్రమం తీసుకొని అనేక ఇప్పుడు పీడిఎస్ కానీ 3 సంఘాలు ఒకరికి కావాలని కోరుకుంటా ఉంది కదా. కానీ పార్లమెంటు విడవాలి ముందు రాజ్యాధికారం కావాలని, పార్లమెంట్ కావాలా, ఓటుదారు కావాలా, ఏ రకంగా మీ పార్టీలు ఐక్యతం కావాలని కోరుకుంటున్నాం. కానీ మీ యొక్క 3 సంఘాలతో కోరుకుంటున్నాం కదా, ఆ అక్కడ నాయకత్వం ఏమి చెప్తుంది, ఆ నాయకత్వ లోపం మాకు బయట పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎంఎస్సీ పార్టీలు ఉన్నాయి, కొన్ని ఓటుదారు వేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ ఎర్రజెండా పార్టీని ఏకం కావాలంటే ముందు నాయకత్వం రాష్ట్ర పార్టీలంతా కూర్చొని మాట్లాడి, జాతీయ పార్టీలు కానీ ఎవరు కానీ కూడా మాట్లాడితేనే దానికి ఒక అందం ఉంటుంది. వాళ్ళ ఐక్యతమైతే ఇందుకు రైతు సంఘాలన్నీ ఒకరైనాయి, ఇప్పుడు ప్రజా సంఘాలు ఒకరైనాయి. కానీ నాది నాకే, నీది నీకే, నా ఎమ్మెల్యే నాకే, నా ఎంపీ నాకే, నా వాళ్ళు నాకంటే ఎట్లా కుదురుతాయి. ముందు మీ రాష్ట్ర పార్టీలు ఉన్న వాళ్ళు కూడా అంతా కూడా కోరుకుంటా ఉన్నాం. మీరు ముందు తీర్మానం చేయండి. మీరు మొత్తంగా అక్కడ పార్టీ ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పోయి మీరు చేయండి. చేసినాక మాకు ఒక వేదిక పెట్టండి, మాకు ఒక ఉత్తరం ద్వారా వస్తారా, ఒక రౌండ్ టేబుల్ పెడతారా, మీకు ఏ రకంగా పెడతారో మేమైతే మేము సిద్ధంగా ఉన్నాం. మా రైతు సంఘం తరపున కూడా ఐక్యత కావాలని కోరుకుంటా ఉన్నాం. ఎర్రజెండా పైన ఒకరి కావాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఎర్రజెండాలోనే చిలికలు పీలికలు అయిపోయి, ఎవరి వాళ్ళ ద్వారా వాళ్ళు అయిపోయి అనేకమైన పేద ప్రజలు ఇంగుతా ఉన్నారు. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా సమస్య నీ సమస్య కానీ అక్కడ అనుకుతున్నది ఆదివాసులు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ దానికి సంబంధం పని చేయాలనుకుంటే ఐక్యత మహాముఖ్యం. ఐక్యత కోసం కావాలి. కానీ ఇక్కడ జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు కూడా అమలు పరుచుకుంటూ బీజేపీ ప్రభుత్వం అని చెప్పిన రాముల వారి పేరు మీద ఒకసారి, అయోధ్య పేరు మీద ఒకసారి, ఓటారు ఒకసారి చెప్పుకుంటా వచ్చి కార్పొరేట్ సంస్థల కోసం, అంబానీ ఆదాయాని కోసం, ఆ రాష్ట్రాల కోసమే ఆదివాసులను వనజలను ధ్వంసం చేసుకుంటూ ఒక మన మిలిటరీ వాళ్ళైనా మన బిడ్డనే, ఒక పోలీస్ అయినా మన బిడ్డనే, మన అన్నలైన ఆదివాసి అయినా మన బిడ్డలే. కానీ మనమే తెప్పించుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా క్షేమంగానే ఉన్నారు. అక్కడ రాజకీయ నాయకులు క్షేమంగానే ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా కొడుకు వస్తున్నాడా, ఏ ఎంపీ కొడుకు వస్తున్నాడా, ఏ ఎమ్మెల్యే కొడుకు వస్తున్నాడా. కానీ మనలో మెడకు పెట్టి కుర్చీలో కావేసుకొని కూర్చొని మన ఆదివాసుల మీద ఒక అక్కడ ఉన్న మాకు ఒక చట్టం ఉన్నది, 170 అని జీవో ఉంది. అక్కడ ఆస్తులన్నీ ఆదివాసులకే చెందాలి. ఆ ఆస్తులు వాళ్ళ హక్కులే ఉన్నాయి. అక్కడ ఆదివాసుల కోసం మనం అంతా కూడా ఐక్యతం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడి సంస్థలు అనేక మంది కూడా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటే కూడా వాళ్ళ కాంట్రాక్ట్ కోసం ఖనిజ సంపదను దోచుకుంటూ వాళ్ళు ఇంకా కోటీశ్వరులు కావాలి, ఇంకా లక్షపతులు కావాలి. కానీ పేదవాడు పెదరికంగా ఉండాలి. పెదరికంగా ఉండడానికి మనం ఏమంటున్నాము, భూమి కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. మనమంతా మన పిల్లకంతా మనకు ఒక 3 పూర్ల భోజనం కావాలి. మనం ఎమ్మెల్యే కావాలనుకోలే, ఎంపీ కావాలనుకోలే. మనం ఉన్న పిల్లకు, మనం నమ్ముకున్న జనానికి వాళ్ళ ఒక తృప్తి ఉండాలి. వాళ్ళు ఎట్లా కావాలని చెప్పి గవర్నమెంట్ అడిగేది కూడా విద్య, వైద్యం, భూమి కావాలి. తినడానికి తిండి కోసం వ్యవసాయం చేసుకుంటాం వాళ్ళు. కానీ వాళ్ళు అట్లా కాదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు, అంబానీ కాకుండా కూడా ఇంకా పెద్ద పెద్ద బహుళ కంపెనీలకు రండి మేము భూమి ఇస్తాము, రండి మేము కార్పొరేట్ సంస్థ పెట్టండి. ఎవరి కోసం అవన్నీ? మన నష్టమే. మన వనరులు పోతున్నాయి, మన భూములు పోతున్నాయి, మన ఆస్తులు పోతున్నాయి. మన తెలంగాణ రాజ్యం అప్పుడు చెప్పరు, తెలంగాణ కోసం తెగ తీసుకున్నాము, ఆంధ్ర తెలంగాణను నిరూపించి కూడా మనమంతా కూడా 2 రాష్ట్రాల నుంచి కూడా మన పోరాటం ముఖ్యం, మన ఎర్రజెండా ముఖ్యం. కానీ ఖబర్దార్ అని చెప్పి కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తున్న సమస్యల మీద కూడా అక్కడ కూడా పేదవాళ్ళు వస్తున్నారు, ఇక్కడ కూడా పేదవాళ్ళు వస్తున్నారు. దాని కూడా ఎప్పటికీ సమస్య వాళ్ళు కాకుండా కూడా మనమంతా ఎంఎల్సీ పార్టీలో ఒకరు కావాలన్నా, రైతు సంఘాన్ని ఒకరు అయినప్పటికీ కూడా ప్రజా సంఘాలు ఒకరిని కావాలని కోరుకుంటూ
ఈ యొక్క పార్లమెంట్ కావాలా, మీకు రాజ్యాధికారం, మేము రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం. కొంతమంది మనకి పార్లమెంట్ వస్తే అధికారం ఎప్పుడూ రాదు, పార్లమెంట్ ద్వారా రానే రాదు, మనం రానే రానియరు. మనం అంతా ఐక్యత అయితేనే ఒక పట్టు ఉంటది, ఒక బహుదలం ఉంటది, ఒక ఉద్యమం ఉంటది. వాళ్ళు అక్కడ మన అందరూ ఒకరైనప్పుడే బీజేపీ దిగొస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, రాజ్యాధికారం అందరూ దిగొస్తారు. కాబట్టి మీరంతా ఎక్కువ సమయం తీసుకోకుండా కూడా మన వాళ్ళ కోసం ఎల్లకాలం పనిచేసుకుంటూ ఈ అరుణోదయ 50 వసంతాలు పూర్తి చేసి కాదు, ఒక్క కల్పవృక్షము. అరుణోదయ అంటే ఒక వృక్షము, దాని జీవితం ఎప్పటికి కూడా ఉంటది. మన మనోడలాగా దిగుకుంటూ పోతా ఉంటుంది. ఉద్యమాలు ఉన్న ఈ రోజు అరుణోదయాన్ని నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. మరి ఎప్పుడు కూడా గవర్నమెంట్ అంచేయాలి ఎప్పుడు అనగదు. నీళ్ళ మీద కట్టెతో కొట్టి నీళ్ళు మీద నీళ్ళు వాళ్ళవు. మా అరుణోదయ కూడా అంతే, ఈ యొక్కది ఉంది ఎంత మీరు అంచేయాలనుకున్నా కానీ కూడా లేస్తా ఉంటుంది. ఒక బాల్ని కింద కొడితే ఇంత పైకి లేసదు. అరుణోదయ కూడా ఏ రూపంలో ఒక రూపంగా అది పైకి లేకుండా ఉంటది, అడుగులకు కూడా పోతా ఉంది. కాబట్టి మీరంతా గౌరవించవచ్చు. ఇంకా మేమంతా మీరు ఎన్ని హింసలు పెట్టినా, మీరు ఎంత బాధలు పెట్టినా మేము అరుణోదయాన్ని కాపాడుకుంటాం, మా ప్రజలను కాపాడుకుంటాం, మా ఆర్మీ అంతా రాకుండా కోరుకుంటాము, ఎక్కువ సాధిస్తాము.